శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వస. ఓం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. సముద్రంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించేటట్లుగా దాన్ని వదిలేయటం జరిగింది. ఆ కుచ్చ సముద్రంలో ఉంటుంది కాబట్టి మనల్ని భక్షించకుండా ఉండటం కోసమని దానికోసమని కొంత మృత్తికో లేకపోతే శిలలో సముద్రంలో వేసి నదీ స్నానం చేసేవాళ్ళేమో నదిలో మట్టి కాస్త తీసి బయట వేయాలి. సముద్ర స్నానం చేసేవాళ్ళు బయట ఉన్నటువంటిది కొంత లోపల వేసి స్నానం చేయాలి. దీనిలో సామాజిక పరమార్థం కూడా ప్రయోజనం కూడా ఉన్నదండి. నదీ స్నానం చేసేటప్పుడు ప్రతి వాళ్ళు స్నానం చేస్తే నదులు పూడిపోతాయి. ఎవరు పూడిక తీస్తారు? ఎవరి పని వాళ్ళు చేసుకోవటానికే సిద్ధం కానప్పుడు సమాజం కోసమని నదుల్లో పూడిక ఎవరు తీయిస్తారు? అందుకోసమని ఎవరికి వాళ్లే కాస్తంత మట్టి తీసి బయట వేసేటటువంటి విధానాన్ని చెప్పారు. దీనిలో మరొక పుణ్య విశేషం కూడా ఉన్నది. ఏమిటంటే మనము ఎవరి జలాలలో స్నానం చేస్తామో, ఎవరి బావి దగ్గర ఎవరి బావిలో నీళ్లు స్నానం చేస్తామో మన స్నాన పుణ్య ఫలము కొంత వాళ్ళకి పెడుతుంది. అట్లాగే నదీ స్నానం విషయంలో కూడా ఆ స్నాన పుణ్యం మనకే రావాలంటే మనము నదిలో ఉన్న మట్టి కొంత బయటపడేసేటట్లయితే మనము అలా పూడిక తీసినటువంటి ఫలితాన్ని పొందుతాం. అంటే మన నది అవుతుంది అది. అప్పుడు పుణ్యమంతా కూడా మనకే చేకూరుతుంది అని చెప్పి, ముఖ్యంగా ఈ కార్తీక మాసం స్నానాలు చేసేటటువంటి వాళ్ళు ఆ పుణ్య స్నానాలు చన్నీటి స్నానాలే చేయటం విశేషం అండి. చలికాలమే అయినా మన ఆరోగ్యాన్ని దృష్టిలో కూడా పెట్టుకుని చెప్పినటువంటి నియమాలు మహర్షులు. సుఖార్థ సర్వభూతానాం మతా సర్వా ప్రవృత్తయ సుఖంచ నవినా ధర్మ. ధర్మం అంతా కూడా మన సుఖం కోసమని మన ఆరోగ్యం కోసమని చెప్పినదే. అందువల్ల ఈ కాలంలో చన్నీటి స్నానం శిరస్నానం చేయటం చాలా మేలు. అట్లా అని చెప్పి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు చన్నీటి స్నానం చేయమని కాదు, వాళ్ళకు కూడా చన్నీటి స్నానం చేసిన ఫలితం వచ్చే మార్గం ఉన్నది. ఏమిటంటే అది మనం మామూలుగా వేడినీళ్ళు కాచుకున్నటువంటి వేడినీళ్ళు మెదలకుండా పోసుకోం. దాంట్లో కొన్ని చన్నీళ్లు కలుపుకుని పోసుకుంటాం, పాళాలు చేసుకుని. దాన్ని వేడినీళ్ళ స్నానము అంటాం. అలాగే చన్నీళ్లు ముందు తీసుకుని దానిలో కొద్దిగా మన శరీరానికి అవసరమైన ఆరోగ్య దృష్టితో అవసరమైన మాత్రం వేడినీళ్ళు పోసుకుని చేస్తే అది చన్నీటి స్నానమే అవుతుంది. అందువల్ల అట్లా ఆరోగ్యం కోసం అయ్యేటట్లయితే కొంత మాత్రం వేడినీళ్లు కలుపుకుని స్నానం చేయటానికి పెద్దలు అనుమతించారు. మన అనారోగ్యాల్ని తెచ్చుకోమని చెప్పలేదు. ఉత్తమంతో నదీ స్నానం. ఈ స్నానాల్లో కూడా నదీ స్నానం చేయటం శ్రేష్టమైనది అన్నారు. మధ్యమం తటాకోలకం, చెరువుల్లో నీళ్లు చేయటం మధ్యమం. అధమం కూప స్నానం, బావుల్లో చేయటం అనేటటువంటిది అధమం. భాండ స్నానం వృధా అన్నారు. అంటే బకెట్లతోనూ బిందెలతోనూ నీళ్లు తీసుకుని చేసేటటువంటి స్నానం వ్యర్థము అన్నారు. అంటే పవిత్రతని గురించి చెప్పారు. మనకు ఉండే అవకాశం ఏదే అయినప్పుడు ఆ స్నానం ఇంకెందుకు అని చెప్పి మానవని కాదు. కాబట్టి అట్లా స్నాన నియమాలు పెద్దలు అనేక రకాలు చెప్పారు. వాటిని తెలుసుకుని స్నానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అట్లాగే ఈ స్నానాల్లో ధాత్రి ఛాయ పడ్డటువంటి జలములు స్నానం చేయటం కూడా చాలా విశేషం అండి. కార్తీక మాసంలో ఉసిరికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అట్లా ఉసిరి చెట్టు నీడ పడేటటువంటి తటాకము కానీ జలాశయం కానీ ఉంటే ఆ నీళ్లలో స్నానం చేస్తే చాలా విశేషము అని చెప్పారు. ఇట్లా స్నానానికి ఉన్నటువంటి నియమాల్ని మనం పాటించి చక్కగా స్నానం చేసి ఆ పుణ్యాన్ని పొందాలి. అలాగే ఈ ముఖ్యంగా దానంలో కూడా దీపదానం ముఖ్యము అని అన్నారు. దీపదానం చేయటం అనేటటువంటిది దీపారాధన కుంది, బవిడి పత్తి,
వెండి ఒత్తులు ఇట్లా శాస్త్రం చెబుతుంది. అట్లా దానం చేయటమే కాకుండా అసలు దీపాలు పెట్టటమే దీపదానము. ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా దీపాలు పెట్టాలి. ముఖ్యంగా అగ్నిదేవత పూజ చేసేటటువంటి మాసం కార్తీక మాసం. హరిహరుల్ని పూజించటమే కాదు, అగ్నిదేవతాకమైనటువంటి పూజ. అంటే కారణం ఏమిటంటే ఇది కార్తీక మాసము అన్నాం. కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమాసి కార్తీకి. పౌర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటే ఆ మాసాన్ని కార్తీక మాసము అంటారు. మనది చాంద్రమానం, స్వస్తి శ్రీ చాంద్రమాన అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ చాంద్రమానం కారణంగా చంద్రుడిని బట్టి మనకు మాసాలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే, చిత్తా నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటే చైత్రమాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం. అట్లా పౌర్ణిమ నాటి నక్షత్రాన్ని బట్టి ఆ మాసం నామం ఉంటుంది. ఈ కార్తీక మాసము అనే పేరు ఎందుకు వస్తుంది అంటే పౌర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికాకారం షట్కం అని చెప్పి, కృత్తికా నక్షత్రం అంటే ఒకటి కాదు 6 నక్షత్రాలు ఉంటాయి. అవి కూడా కృత్తికాకారంలో ఉంటాయి. కృత్తిక అంటే కత్తెర ఆకారంలో ఉంటాయి. వాటిని కృత్తికాకారం షట్కం. ఆ కృత్తిక నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు. వాడు షట్కృత్తికలు కూడా వాళ్ళు అగ్నిదేవుని యొక్క కోరిక మేరకు స్వాహాయే షట్కృత్తికల రూపాల్ని పొందింది అని చెప్పి ఆ సప్త ఋషుల భార్యల రూపాల్ని పొందిందని, వాళ్ళు మా గతేమిటి, మా భర్తలు మమ్మల్ని తిరస్కరిస్తారు అని అన్నప్పుడు వాళ్ళని మాతృకలుగా చేసుకుని షట్కృత్తికలుగా వాళ్ళకి స్థానం కల్పించాడని చెప్పి మహానుభావుడు అట్లా చెప్తారు. కాబట్టి కృత్తికా నక్షత్రానికి అధిదేవత అగ్ని. కార్తీక మాసంలో ఆ అగ్ని పూజ అనేటటువంటిది ముఖ్యంగా చెయ్యాలి. అగ్ని పూజ అంటే దీపారాధనే. దీపం ముట్టించటము, అంటించటము అని అనము, దీప ఆరాధన అంటాం. ఆరాధన అంటే పూజించటమే. చక్కగా ఒత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, దానికి అలంకారం చేసి నివేదన కూడా పెట్టేటటువంటి సంప్రదాయం ఉన్నది. దీపారాధన పవిత్రంగా శాస్త్రబద్ధంగా చేసేటప్పుడు అటువంటి దీపాలని ఇంటి ముంగిట తులసి కోట దగ్గర అట్లా పెట్టి అగ్నిదేవుణ్ణి ఆరాధించడం. అగ్నిముఖావై దేవా, సమస్త దేవతలకి అగ్నియే ముఖం. కాబట్టి ఏ దేవతకి దేన్ని సమర్పించాలన్నా అగ్నిముఖంగానే సమర్పించాలి. అదే యజ్ఞం చేయటం. ఆ యజ్ఞస్థానంలోనే లౌకిక పూజలో వినియోగించేది దీపారాధన. దేవుడికి ఏదైనా సమర్పించాలి అంటే అగ్ని ద్వారానే సమర్పించాలి. కాబట్టి మనం నివేదన పెట్టడానికి దీపారాధన లేకుండా నివేదన చేయకూడదు. అఖండహీనాయా పూజ సా పూజ నిష్ఫలా భవేత్ అన్నారు. ఇట్లా పూజ అయ్యేదాకా దీపారాధన లేకపోతే ఆ పూజ నిష్ఫలము అని చెప్పి అన్నారు. అంత ముఖ్యమైనటువంటిది అగ్ని దీపారాధన. అట్లా ఈ మాసం అంతా కూడా దీపారాధనలు చేస్తాం. ఈ దీపారాధన మనకి ఆశ్వీజ బహుళ అమావాస్య నాడే, దీపావళి నాడే మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ దీపావళి కార్తీక మాసం అంతా కొనసాగుతుంది. దీపావళి అంటే దీపముల సమూహం. కాబట్టి అటువంటి దీపారాధన, దీపదానము అనేటటువంటి దానిగా మనం గ్రహించాలి. ఈ దీపాలు పెట్టేటటువంటి దాంట్లో ఆకాశ దీపాలు పెట్టడం కూడా ఉంటుంది. దేవాలయాల్లో ఆకాశ దీపం పెడతారు. ఈ ఆకాశ దీపం పెట్టడంలో కూడా చాలా పరమార్థాలు ఉన్నాయి. ఈ ఆకాశ దీప దర్శనం వల్ల ఇళ్లలో మనం పెట్టుకునే దీపాలు ప్రాణులందరికీ కనపడవు. కానీ ఆకాశ దీపం ఉన్నదే అది సకల ప్రాణులకి కనపడుతుంది. దీపారాధన చేయలేనటువంటి ప్రాణికోటి ఉన్నదే అది కూడా ధన్యము కావటానికి ఆ ఆకాశ దీపం ఉపయోగపడుతుంది అని చెప్పారు.
అట్లాగే పౌర్ణమి నాడు 360 ఒత్తులు వేసి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని ఒత్తులు వేసి వెలిగించటం, అట్లాగే 720 ఒత్తులు వేసి వెలిగించటం పౌర్ణమి నాడు చేస్తారు. ఆ దీపారాధన, ఆ అగ్నిదేవుణ్ణి దర్శించటం వల్ల కూడా సమస్త ప్రాణుల యొక్క పాపాలు క్షయిస్తాయి అని చెప్పబడ్డది. అందువల్ల ఈ కార్తీక మాసంలో స్నానం తర్వాత దీపదానం చాలా ముఖ్యమైనటువంటిదిగా మనకి చెప్పబడ్డది. అట్లాగే ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన మరో అంశము ఉపవాసం. ఈ ఉపవాసం అనేటటువంటిది 4 విధాలు చెప్పబడ్డది. పూర్ణోపవాసం, అట్లాగే ఏకభుక్తము, నక్తము, ఛాయానక్తము. 5వదిగా అయాచితం అనేది కూడా చెబుతారు, దాన్ని కూడా ఉపవాసాల్లో చేర్చారు. అట్లా మనం 5 రకాల ఉపవాసాలను పాటించటం అనేటటువంటిది ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇచ్చేది. ఈ ఉపవాస విధానము ఇందులో కార్తీక మాసంలో ముఖ్యంగా పగలు భోజనం చేయకుండా రాత్రి భోజనం చేసే విధానం చెప్పబడ్డది. దాన్నే నక్తము అంటారు. నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే దాన్ని నక్తము అంటారు. సాయంకాలపు ఎండ, ఆ ఎండలో మన నీడ మనకి రెట్టింపు పడేదాకా ఉండి, అంటే సుమారుగా 5 గంటలు అయ్యేటప్పటికి మన నీడ రెట్టింపు పడుతుంది. అప్పుడు భోజనం చేస్తే దాన్ని ఛాయానక్తము అంటారు. 8 దాకానో 9 దాకానో ఆగలేనటువంటి వాళ్ళు ఛాయానక్తము చేసినా కూడా ఆ ఉపవాస ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడ్డది. అట్లా నక్తములు, ఛాయానక్తములు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండేటటువంటివే. ఈ కార్తీక మాసంలో జఠరాగ్ని కాస్త మందగిస్తుంది. శ్రావణ భాద్రపద మాసముల వర్షాకాలం కారణంగా వాతావరణం అంతా కూడా చల్లబడి జఠరాగ్ని కూడా కొంత చల్లబడుతుంది. ఆ చల్లబడినటువంటి పరిస్థితుల్లో దాని మీద ఊరికినే పదార్థాలు కుమ్మరించేటట్లయితే ఆ జఠరాగ్ని దెబ్బతిని అనేక రోగాలు వస్తాయి. మనకి అనేక రోగాలు రావటానికి కారణము ఆకలి మందగించటమే. ఆకలి మందగించటం అంటే అర్థం ఏమిటి? మనం తిన్నదంతా కూడా రక్తంగా మారటం కాదు, విషంగా మారుతుంది. అజీర్ణే భోజనం విషం అన్నారు. అజీర్ణంగా ఉండే కాలము కాబట్టి ఈ కాలంలో పగలు ఉపవాసం చేయమన్నారు. అదే నక్తము, ఛాయానక్త విధానం. అట్లాగే పూర్ణోపవాసం కూడా కొన్ని రోజులు నియమం ఉంటుంది. పూర్ణోపవాసం అంటే రోజంతా భోజనం చేయకుండా ఉండటం. నాగుల సమితి, ఈ మాసంలో వచ్చేటటువంటి నాగుల సమితి, అట్లాగే ఏకాదశి, ఇటువంటి రోజుల్లో పూర్ణోపవాసం ఉండటం. ఏకభుక్తం కాదు, నక్తము కాదు, ఛాయానక్తము కాదు. ముందు రోజు ఏకభుక్తం, మరుసటి రోజు ఏకభుక్తం. ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు దశమి నాడు రాత్రిపూట ఉపహారం తీసుకోవాలి, రాత్రి భోజనం చేయకూడదు ముందు రోజు. అట్లాగే మరుసటి రోజు ద్వాదశి నాడు కూడా రాత్రి భోజనం చేయకూడదు. అట్లాంటి నియమం ఉండేటటువంటిది ఏకాదశి వ్రతం. ఆ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేయటం అనేటటువంటిది నియమం. అట్లాగే ఒక్కొక్క దేవతని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క రోజు ఏకభుక్తం చేయటం ఉంటుంది. ఉపవాసాల్లో అది ఒకటి. ఏకభుక్తం అంటే ఏంటంటే పగలు భోజనం చేసి రాత్రి ఉపహారం తీసుకోవటం, భోజనం చేయకుండా ఉండటం. పగలు భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉండేటటువంటి దాన్ని ఏకభుక్తము అంటారు. పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేటటువంటి దాన్ని నక్తము అంటారు. అయాచితం అంటే ఏమిటంటే మనం ఏది కోరుకోకుండా సంప్రాప్తమైనటువంటి దాన్ని తిని భగవత్ సేవలో గడపటం. అసలు దీని పేరు ఉపవాసము అన్నారు. ఉపవాసం అంటే ఏమిటంటే తినకుండా ఉండటం అని దాని అర్థం కాదు. సమీపే వాసము ఉండటం అంటే భగవత్ సమీపంలోనే ఉండటం. రోజంతా భగవత్ సమీపంలోనే ఉన్నప్పుడు ఇక ఉండేవాళ్ళెవరు, తినేవాళ్ళెవరు, ఇవేమి ఉండవు. అందువల్ల వంట ఉండదు అని అర్థం. ఉపవాసం అంటే భోజనం ఉండదు, వంట ఉండదు అని, భగవంతుడి సన్నిధిలోనే ఉండటము అనేటటువంటిదే పరమార్థం. ఈ ఉపవాసాల్లో కూడా
సోమవారం ఎక్కువ ఉంటూ ఉంటారు. ఏకభుక్తం ఉండేటటువంటి వాళ్ళు, నక్తం ఉండేటటువంటి వాళ్ళు సోమవారాలు, నెలంతా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా నెలంతా ఉండలేనటువంటి వాళ్ళు పర్వదినాల్లోనూ ముఖ్యంగా సోమవారాలు. అలా సోమవారాలు ఉపవసించేటట్లయితే దానివల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అని అన్నారు. అంతకంటే విశేషమైనటువంటిది కోటి సోమవారం. కోటి సోమవారం అంటే ఏంటంటే శ్రవణ నక్షత్రం ఉండేటటువంటి రోజున నక్తం చేయటము, దాన్ని కోటి సోమవారము అని అంటారు. అవాళ సోమవారమే కావాలని లేదు, బుధవారము గురువారము అయినా కావచ్చు, కానీ శ్రవణ నక్షత్రం ఉన్నది కాబట్టి కోటి సోమవారం దానికి పేరు. సోమవారం అని ఎందుకు పేరు అని అంటే ఆ ఒక్కరోజు చేసేటటువంటి ఉపవాసము కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనము అది ముఖ్యంగా చూసుకోవాలి. నెలల్లో ఉండలేనటువంటి వాళ్ళు సోమవారాలు, కనీసం అన్ని సోమవారాలు కూడా ఉండలేనటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉన్నదో అదైనా చూసుకుని ఆ రోజు ఉపవాసం చేసేటట్లయితే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంతటువంటి విశేషమైన ఫలితం వస్తుంది అని అన్నారు. కాబట్టి అలా చేయటము విశేషంగా చెప్పబడ్డది. అట్లాగే ఈ కార్తీక మాస కర్తవ్యాలలో వనభోజనాలు చేయటం, ఇది ఒక సామాజిక సమరసతను కూర్చేటటువంటి కార్యక్రమం కూడా. ఈ వనభోజనాలు సామూహిక భోజనాలు చేయటం, ఎవరికి వాళ్ళ ఇళ్లలో కూర్చుని తిన్నట్టుగా కాకుండా అందరూ కలిసి సమూహంగా భోజనం చేయటం. దీనిలో ఒక సమైక్యత, మనమందరం ఒకటి అనేటటువంటి భావన దానిలో ఉంటుంది. కాబట్టి ఆ సమరసతని ఇచ్చేటటువంటి వనభోజనాలు ఇది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. పిక్నిక్కి వెళ్ళినటువంటిగా ఆ ఆనందం కూడా పొందేటట్లుగా పదార్థాలు తెచ్చుకుని తింటూ చేస్తూ ఉంటారు. ఈ వనభోజనాల్లో కూడా ముఖ్యమైన కార్తీక మాస పుణ్యాన్ని పొందాలి అనుకునేటట్లయితే ఈ వనభోజనాల్లో కార్తికేయ మాస విప్రేంద్ర ధాత్రీ వృక్షోపశోభితే వనే దామోదరం ప్రీత్యా చిత్రాన్నై స్తోషయే సుధీ అని చెప్పబడ్డది. కార్తికేయ మాస విప్రేంద్ర, కార్తీక మాసంలో ఈ వనభోజనాలు చేయాలి. ఎట్లాగూ ధాత్రీ వృక్షోపశోభితే, ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనంలో భోజనం చేయాలని వనభోజనాలకి. కానీ ఏదో రకంగా అందరం కలిసి భోజనం చేయాలనుకునేటువంటి పరిస్థితుల్లో తోటలు దొరకనటువంటి వాళ్ళు వనభోజనాలు మాని భవన భోజనాలు చేస్తున్నారు. కళ్యాణ మంటపాల్లో కూడా వనభోజనాలు పెట్టుకుని అక్కడే ఒక ఉసిరి కొమ్మ తీసుకుని అక్కడ పెట్టేసి భోజనాలు చేసి తృప్తి పడుతున్నారు. ఏదో ఒకటి మొత్తానికి సామాజిక సమరసద్భావం అన్నా ఆ విధంగా తీసుకువస్తున్నారు. మొత్తానికి అసలు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ధాత్రీ వృక్షోపశోభితే, ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనంలో భోజనం చేయాలి. ఎట్లాగూ దామోదరుణ్ణి పూజించాలి. తులసి ధాత్రి సమేతుడైనటువంటి కార్తీక దామోదరుణ్ణి పూజించాలి. దామోదరుడు అంటే విష్ణువే. విష్ణువు యొక్క భార్యలు ఎవరు? శ్రీదేవి, భూదేవి. తులసి శ్రీదేవి, ఎం సాక్షాన్ మహాలక్ష్మీ అన్నారు వ్యాసుల వారు. కాబట్టి శ్రీదేవి తులసి వృక్షం, ధాత్రి అంటే భూమి, భూదేవి ఉసిరి చెట్టు. కాబట్టి కార్తీక దామోదరుడికి ఒకవైపు తులసి చెట్టు, ఒకవైపు ఉసిరి చెట్టు ఉంచి పూజ చేస్తే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి విష్ణుమూర్తిని పూజించినట్టు, శ్రీమన్నారాయణుని పూజించినట్టు. కాబట్టి అట్లా ఈ వనభోజనాలు చేసేటటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి విష్ణువులాగా ధాత్రి తులసి వృక్ష సమేతుడైనటువంటి కార్తీక దామోదరుణ్ణి పూజ చేయాలి. చిత్రాన్నై స్తోషయే సుధీ అని విశేషంగా చెప్పబడ్డది. చిత్రాన్నము అంటే పులిహోర. కార్తీక దామోదరుడికి పులిహోర చాలా ఇష్టం. అందువల్ల పులిహోర తప్పకుండా
నివేదించాలి. ఎక్కడో ఒక వనభోజనాలు జరిగే చోట ఆ వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పులిహోర చేస్తున్నారా, చిత్రాన్నం చేస్తున్నారా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తే అన్నీ చేస్తారా అండి అని అడిగాడు. అది కాదయా నీకు చెప్పేది, అందుకు కాదు, ఈ కార్తీక వనభోజనాలు కార్తీక దామోదరునికి తప్పకుండా పులిహోర నివేదన చేసి చెయ్యాలి, అందుకోసం అడుగుతున్నా అన్నాడు. అయ్యా అట్లాగా నాకు తెలియదులేండి, తప్పకుండా చేస్తాము అన్నారు. కాబట్టి పులిహోర తప్పకుండా చెయ్యాలి. చాలామంది పులిహోర తీసుకెళ్లి వనభోజనాల్లో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. పులిహోరలో కూడా పరమార్థం ఉన్నది. పులిహోర అంటే ఏమిటంటే దాంట్లో పసుపు ఉంటుంది. ఆ పసుపు వల్ల క్రిమి సంహారకమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అట్లాగే జఠరాగ్ని పెంపొందించేటటువంటి శక్తి ఉన్నది. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, జఠరాగ్ని మందగించటము, అట్లాగే శైత్య ప్రభావం ఉండటము, ఇటువంటి వాటి నుంచి పరిష్కారం ఆ పసుపు కూడా. ఇటు తులసి దానికి ఉపయోగపడుతుంది, ధాత్రి ఉపయోగపడుతుంది, పసుపు ఉపయోగపడుతుంది. అట్లా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటివే అనేది గ్రహించి మనము చక్కగా వీటిని అవలంబించాలి, అనుసరించాలి. అలాగే ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం. చాలా పర్వదినాలు ఉన్నాయి. ఈ పర్వదినాలన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచే మనం దీపదానం ఆరంభిస్తాం. ఆకాశ దీపం పెట్టడం అనేటటువంటిది ఇళ్లలో కూడా, ఇళ్ల ప్రాంగణంలో కూడా ఆకాశ దీపాలు పెట్టేటటువంటి పద్ధతి ఉన్నది. గృహస్థులు కూడా వాళ్ళు దీపారాధన చేసి చక్కగా పూజ చేసి నివేదన చేసి ఆ గుమ్మటం లాంటిదటువంటి దాన్ని పైకి కట్టి ఉంచటం. ఈ ఆకాశ దీపాన్ని పెట్టడంలో పరమార్థము ఆ క్రిమి కీటకాదులు సమస్త ప్రాణులకి దాని దర్శనం వల్ల పుణ్యం రావటమే కాదు, సామాజిక ప్రయోజనం కూడా దానిలో ఉన్నది. ఏమిటంటే అది సహజంగా వర్షాకాలంలో ఎవరు కూడా బయటికి వెళ్ళారు, ఎతులు కూడా బయటికి వెళ్ళరు. ఆ రోజుల్లో చాతుర్మాస్య విధులు ఆచరిస్తూ ఆ 4 మాసాలు కదలకండగా ఉంటారు. వర్షార్థమస్తాన్ ప్రేతే తమాసాన్ అని శాస్త్రం చెప్పింది. వర్షార్థం, వర్షాకాలపు 4 నెలల కోసమని, వర్ష ఋతువు 2 నెలలే కానీ దాని ప్రభావం 4 నెలలు ఉంటుంది. ఈ వర్షాకాలపు 4 నెలల కోసమని మిగతా 8 నెలలు పాటుపడాలి అన్నారు. అంటే ఈ 4 నెలలు కదలకండగా ఇంట్లో ఉండి తినాలి అంటే మిగతా 8 నెలలు సంపాదించుకోవాలి. వర్షాకాలంలో ప్రయాణాలు కుదరదు. అందువల్ల ఏం చేస్తారు అంటే జైత్రయాత్రలు చేసేవాళ్ళు, యుద్ధాలకు బయలుదేరే వాళ్ళైనా, లేదు నిత్యకృత్యాలు నెరవేర్చుకునే సంపాదనలకు బయలుదేరే వాళ్ళైనా, అలా కాక యతీంద్రులు సాధు సంతులైనా వీళ్ళందరూ కూడా ఈ శరదృతువులోనే బయటకు వెళ్తారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళకి అప్పుడు ఇవాళ మనం మొత్తం ఊళ్ళు ఆక్రమించేసేస్తున్నాయి. ఎక్కడా చెట్టు పుట్ట లేకుండా ఇళ్ళు కట్టేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు చాలా దూరంగా గ్రామాలు ఉండేవి. అలాంటప్పుడు ఈ మధ్యలో అడవిలో పోయేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది కొంత తెలుసుకోవటం ఇబ్బంది. వాళ్ళకి ఇది దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకాశ దీపం అనేటటువంటిది, ఆకాశ దీపం అనేది ఎక్కడో చాలా పైన, అంటే శిఖరానికి సమానంగా ఉండేటటువంటి ధ్వజ స్తంభం ఏదైతే ఉన్నదో దానికి పై భాగంలో కడతారు. అందువల్ల అది కనపడుతూ ఉంటుంది దూరానికి కూడా. దీపం కాబట్టి ఎంత చీకట్లో కూడా మిణుకు అంటూ కనపడుతుంది. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ గ్రామం ఉన్నది అని చెప్పి గ్రహించి వచ్చి ఆ గ్రామాన్ని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఈ ఆకాశ దీపాన్ని పెట్టేటటువంటి విధానంలో కూడా చాలా విశేషం ఉన్నది. అట్లాగే యమద్వితీయ విధి నాడు, యమద్వితీయ అంటే భగినీ హస్త భోజనం అంటారు, సోదరి చేతి భోజనం చేయటం. అట్లా
చవితి నాగుల చవితి, గోపాష్టమి, గోకులాష్టమి, అట్లాగే గోవత్స ద్వాదశి, ఇలా మధన ద్వాదశి వ్రతము, ఇలా ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆయా పర్వదినాల ద్వారా సకల దేవతలని మనం ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, అన్ని విధాల ఆరోగ్యాన్ని పొందటానికి, ఉసిరికాయ దానం చేయటము, దీపదానం చేయటము, ఇటువంటి వాటి ద్వారా మనము దాన ప్రయోజనాన్ని పొందటానికి, ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మనం ఎంత పుణ్యాన్నో సాధించుకోవచ్చు, ఎంత ఆరోగ్యాన్నో సాధించుకోవచ్చు కార్తీక మాసం యొక్క చర్యల వల్ల. అలా అందరూ కూడా ఆరోగ్యములు సంపాదించుకోవాలని, హరిహరుల యొక్క భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ప్రేక్షక మహాశయులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. ఈ దీపావళి 5 రోజుల పండగగా చెప్పబడ్డది. చాలా విశిష్టమైనటువంటి పండగ. అట్లాగే ఈ దీపావళి వెనకాల అద్భుతమైనటువంటి సందేశం కూడా ఉన్నది. వైదిక సందేశం, వేదం చెప్పినటువంటి సందేశము ఈ దీపావళి వెనకాల ఉన్నది. కాబట్టి ఈ దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. శతపథ బ్రాహ్మణంలో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పి వాక్యాలు ఉన్నాయి, వేదవాక్యాలు. ఇవి నాస్తిక మతము, వేదనిందక మతము అనుకుంటున్నా బౌద్ధ మతాదులు కూడా వీటిని స్వీకరించడం చూస్తాం మనం. ఈ 3 వాక్యముల యొక్క తత్వము దీపావళిలో ఉన్నది. అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్తుకి నన్ను తీసుకువెళ్ళవలసింది అని చెప్పి, ఇక్కడ దీపావళికి అసతోమా సద్గమయ అనే దానికి సంబంధం ఏమిటి అంటే, అసత్తు నుంచి సత్తుకి తీసుకువెళ్ళటం. అసత్తుకి ప్రతీక నరకాసురుడు. వాడి యొక్క జననంలోనే అసత్తు ఉన్నది. వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి భూదేవిని రక్షించేటటువంటి సమయంలో ఆ భూదేవికి కలిగినటువంటి వాడు నరకాసురుడు. వాడు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడయ్యాడు. అకాలంలో వాడు పుట్టడం వల్ల వాడు అసత్తుకి ప్రతీక. అందువల్లనే ఆ నరకాసురుడు అదితి యొక్క కుండలాల్ని హరించాడు, వరుణదేవుని యొక్క ఛత్రాన్ని కాజేశాడు. ఇట్లా దేవతలకి చాలా అపకారాలు చేశాడు, మహర్షులకి చాలా అపకారాలు చేశాడు. అందరికీ కూడా అపకారాలు చేస్తూ లోకకంటకుడయ్యాడు. సత్ అంటే మంచి, అసత్తుకి ప్రతీక వాడు, చెడుకి ప్రతీక. అందువల్లనే వాడు 16,000 మంది స్త్రీలని చెరబట్టాడు. వాడిని సంహరించడం ద్వారా వాళ్ళందరినీ విడిపించటమే కాకుండా వాళ్ళని వివాహం చేసుకోవలసినటువంటి అగతికమైనటువంటి పరిస్థితి కూడా కృష్ణ పరమాత్మకి ఏర్పడింది. కాబట్టి అటువంటి అసత్ ప్రతీక అయినటువంటి నరకాసురుని అంతం చేసినటువంటి రోజు నరక చతుర్దశిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా ఈ దీపావళిలో భాగమే. ఈ నరకాసురుడి అంతం ఎలా జరిగింది?
వాడు అసత్ రూపం కాబట్టి సత్ ద్వారా జరిగింది. సత్రాజితుడు, ఆ సత్రాజితుని యొక్క కుమార్తె సత్యభామ, ఆ సత్యభామ ద్వారా జరిగింది. అసతుని సత్ అంతం చేసింది. అసతోమా సద్గమయ అంటే అసత్ అయినటువంటి ఆ నరకాసురుని యొక్క బాధల నుంచి విముక్తి కలిగించి సద్రూపులైనటువంటి సత్యభామ కృష్ణులు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి కాలము కాబట్టి అసతోమా సద్గమయ అని చెప్పి ఆ వేదవాక్యము ఈ కార్యక్రమంలో ఇమిడి ఉన్నది. కామ ప్రవృత్తితో కన్నుమిన్ను కానక ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళని తల్లి కూడా సహించదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఈ పర్వదినం ద్వారా. సత్యభామ భూదేవి యొక్క అంశే. ఆ సత్యభామే నరకాసురుణ్ణి వధించినట్లుగా కూడా మనకు కనపడుతుంది. కృష్ణ పరమాత్మ లీల చేశాడు. ఆయన లీలామానుష విగ్రహుడు, రామునిలాగా కాదు. రాముడు మర్యాద పురుషోత్తముడు, ఆయన ఎక్కువ లీలలు చూపించడానికి ప్రయత్నం చేయడు. కృష్ణ పరమాత్మ అన్నీ లీలలే. అంటే దుర్మార్గుడైనటువంటి వాడిని తల్లి కూడా సహించదు అని చెప్పి నిరూపించేటట్లుగా కృష్ణ పరమాత్మ సత్యభామ చేతనే నరకాసురుణ్ణి అంతముందే రీతిగా చేశాడు అని చెప్పి కూడా మనకి కొన్ని పురాణాల్లో కనపడుతుంది. సత్యభామ వాడికి తల్లే, కానీ ఆమె కూడా వాడిని సహించక కాబట్టి దాని నుంచి ఈ లోకం కూడా కొంత సందేశం పొందవలసిన అవసరం ఉన్నది. నా కుమారుడు తప్పు చేశాడు కాబట్టి నేను సమర్థిస్తాను అని చెప్పి అనుకోవటం తల్లుల యొక్క లక్షణం కాదు, మంచి తల్లుల లక్షణం కాదు. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని నరకాసురుణ్ణి ఆమె సంహరించిందని చెప్పి కొడుకుని సంహరించుకోవటమే లక్ష్యం కాదు. కొడుకులో ఉన్నటువంటి ఆ రాక్షసుని సంహరించాలి, రాక్షసత్వాన్ని సంహరించాలి. అట్లా తల్లి కూడా తన కుమారుణ్ణి సమర్థించదగినది కాదు. తప్పు చేసినటువంటి కుమారుణ్ణి తల్లి కూడా క్షమించకూడదు, ఆ తప్పుని అంతం చెయ్యాలి అని చెప్పి సందేశం కూడా ఈ నరకాసుర వృత్తాంతంలో మనకు కనపడుతుంది. అసత్ ప్రతీక అయినటువంటి నరకాసురుణ్ణి సత్ప్రతీక అయినటువంటి సత్రాజితుని కుమార్తె అయినటువంటి సత్యభామ అంతం చేసి అట్లా అసతోమా సద్గమయ అనేటటువంటి వేదవాక్యానికి ప్రతీకగా నిలబడ్డది. దుష్టుడైనటువంటి వాడు సంహరింపబడితే లోకం ఎంతో ఆనందిస్తుంది. వీళ్ళ యొక్క ఆనందాన్ని బట్టి కూడా వాడి దుష్టత్వం మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నరకాసురుడు సంహరింపబడటం వల్ల లోకమంతా కూడా దీపావళి జరుపుకున్నది, ఆనందంగా టపాసులు మోగించుకున్నది. అంటే వాడు ఎంత దుష్టుడైతే ఇప్పటికి కూడా ఆ దీపావళిని మనం జరుపుకుంటున్నాము అంటే వాడు అంత దుష్టుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి అసద్రూపుణ్ణి రూపుమాపినటువంటి తల్లి సత్యభామ ఆ సందేశాన్ని ఇచ్చేటటువంటి అసతోమా సద్గమయ అనే వేద సందేశాన్ని ఇచ్చేటటువంటిది ఈ దీపావళిలో ఇమిడి ఉన్నది. అట్లాగే తమసోమ జ్యోతిర్గమయ అనేది కూడా ఈ పర్వదినంలో ఉన్నది. తమస్సు అంటే చీకటి, తమసహ చీకటి నుంచి నన్ను జ్యోతిర్గమయ జ్యోతిష్ వైపు తీసుకువెళ్ళు అని చెప్పి. తమస్సు అంటే అజ్ఞానాంధకారం, అజ్ఞానాంధకారానికి ప్రతీకే నరకాసురుడు. దాని నుంచి తమస్సు నుంచి జ్ఞానం వైపు తీసుకువెళ్ళేది తమసోమా జ్యోతిర్గమయ. జ్యోతి వెలుగు జ్ఞానానికి ప్రతీక, తమస్సు చీకటి అజ్ఞానానికి ప్రతీక, జ్యోతి వెలుగు జ్ఞానానికి ప్రతీక. అట్లా తమస్సుని అంతం చేసి అజ్ఞాన రూపుణ్ణైనటువంటి నరకాసురుణ్ణి అంతం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది కూడా కాబట్టి ఈ పర్వము తమసోమా జ్యోతిర్గమయ
అని చెప్పబడ్డది. ఆ తమసోమా జ్యోతిర్గమయ అనే దానికి ప్రతీకగా చెప్పబడ్డది. ఈ తమస్సుకి నరకాసురుడు ప్రతీక అని చెప్పటం ఎందుకు అంటే, పురుషుని యొక్క శక్తి స్త్రీయే, నరకాసురుని యొక్క శక్తి అతని భార్య. అతని భార్య పేరు చతుర్దశి అండి. అంటే అమావాస్య ముందు ఉండేటటువంటి చతుర్దశి. అమావాస్య నాడు కూడా చివరికి వెళ్ళేటప్పటికీ శుక్లపక్షపు సంబంధం కలిగి ఉంటుంది. చతుర్దశి పూర్తిగా అమావాస్యకు సంబంధించినటువంటి చీకటితోనే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి తమస్సుకి ప్రతీక ఈ చతుర్దశి. అటువంటి చతుర్దశి త్వష్ట యొక్క కుమార్తె చతుర్దశి, ఆమెని పెండ్లాడాడు నరకాసురుడు. అటువంటి చీకటికి ప్రతీక అయినటువంటి ఆమె ఆయన యొక్క శక్తి, ఆయన భార్య అయింది అంటే అతడు తమస్సుకి ప్రతీక అని మనం వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు అతని నగరాన్ని ప్రాగ్జ్యోతిషపురము అని అన్నారు. జ్యోతిష్ అంటే వెలుగు. వెలుగుకి సంబంధించినటువంటి దానికి ముందు ప్రాక్ స్వరూపం ఏమిటి? వెలుగుకి ముందు ఉండేటటువంటిది ఏమిటి? చీకటి. ప్రాగ్ జ్యోతిష్ అంటే వెలుగుకి ముందు ఉండేటటువంటి స్వరూపం, అది చీకటి. వాడి నగరం కూడా ప్రాగ్జ్యోతిషపురము అంటే చీకటి నగరం. వాడి భార్య చీకటి, వాడి నగరం చీకటి, ఇల్లాలు అన్నీ కూడా చీకటిమయం. కాబట్టి వాడు తమస్సుకి ప్రతీక కాకుండా ఎట్లా ఉంటాడు? అటువంటి తమస్సు నుంచి జ్యోతిష్ వైపు తీసుకువెళ్ళేటటువంటిది. కాబట్టి తమోమైనటువంటి నరకాసురుడి నుంచి వాడిని అంతం చేసి, వాడి అంతం పొందినటువంటి శుభవేళ వెలుగులు విరజిమ్మేటటువంటి కాంతులతో విలసిల్లేటటువంటి విధానంగా ఉండేటటువంటిది. కాబట్టి జ్యోతిర్గమయ. అవాళ మనము దీపావళి అమావాస్య నాడు చేసుకుంటాం. అమావాస్య అంటే చీకటిమయంగా ఉండాలి. కానీ అమావాస్య నాడే, ఈ దీపావళి అమావాస్య నాడే పౌర్ణమి నాటి వెన్నెల కంటే కూడా కాంతులు ఉంటాయి. దీపావళి, దీపముల సమూహము, తపాసులు వెలిగేటటువంటివి, వీటన్నిటి ద్వారా జ్యోతిస్సు విశేషంగా ఉండేటటువంటి సమయము ఈ దీపావళి సమయం. తమస్సు ప్రతీకైనటువంటి నరకాసురుని వధతో జ్యోతిష్సు వెలుగొందేటటువంటి ఈ కాలాన్ని తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి మనం చెప్పుకుంటాం. దీనిలో మరో పరమార్థం కూడా ఉన్నది. ఈ కాలంలో తులారాశిలో రవి ప్రవేశిస్తాడు. అందువల్లనే కార్తీక మాసం అంతా కూడా తులాయాం గోష్పదోదకే అని చెప్పి, తులాలో సూర్యుడు ఉండంగా ఏమాత్రము నీళ్లలో కూడా హరి ఉంటాడు అని చెప్పి స్నానాలు చేస్తాం కార్తీక మాసం అంతా. దానికి కారణం ఇదే, తులలో రవి ఉండటం. ఈ తులలో రవి ఉన్నప్పుడు తులాలగ్నం ఉదయం జరుగుతుంది. దీనికి సరిగ్గా సప్తమమైనటువంటి మేషలగ్నం అస్తమిస్తుంది. మేషలగ్నానికి అధిపతి కుజుడు. కు అంటే భూమి, జా అంటే పుట్టినటువంటి వాడు, కుజ అంటే భూమి నుండి పుట్టినటువంటి వాడు. కుజుడు భూమి నుంచి పుట్టాడు, నరకాసురుడు భూమి నుంచి పుట్టాడు. కాబట్టి తులలో రవి ప్రవేశించినటువంటి సమయానికి, అంటే ఈ దీపావళి సమయానికి నరకాసురుడు అస్తమించటం అనేటటువంటిది ఖగోళపరమైనటువంటి ప్రమాణం కూడా. దీనివల్ల కన్యారాశి ఆనందం వెలుగులో విస్తరిస్తుంది. ఎప్పుడైతే నరకాసురుడు అస్తమించాడో, కుజుడు అస్తమించాడో, కన్యారాశి వెలుగులు చిమ్ముతుంది. కన్యలు అంటే, కన్యారాశి అంటే, రాశి అంటే సమూహం. కన్యారాశి అంటే నరకాసురుడు చెరబట్టినటువంటి స్త్రీలు, వాళ్ళందరూ కన్యలే. భిన్న భిన్న జాతులు కన్యలందరినీ వాడు తీసుకొచ్చి చెరబట్టాడు. వాళ్ళందరూ అవివాహితలే, కన్యలు కాబట్టే వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ వాళ్ళ కోరిక మేరకు,
మహానుభావ, ఈ పరిస్థితుల్లో చెర నుండి బయటపడ్డటువంటి మమ్మల్ని ఎవరు వివాహం చేసుకుంటారు, నువ్వే మాకు దిక్కు అని అంటే వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు ఆయన, 16,000 మందిని. కాబట్టి అటువంటి కన్యలకి ఆనందం కలిగేటటువంటి పరిస్థితి. అట్లా కన్యారాశి నరకుని చేత చెరబట్టి పట్టబడినటువంటిది వాళ్ళకి ఆనందం కలిగేటటువంటిది. అంతేకాకుండా స్త్రీలని చెరబట్టినటువంటి వాడు అంధతామిశ్ర నరకంలో పడతాడు అని చెప్పి కర్మ విపాకం చెబుతోంది. కర్మ విపాకం అంటే ఏమిటంటే ఏ కర్మ చేస్తే, ఏ పాపం చేస్తే ఏ ఫలితం వస్తుందో చెబుతుంది కర్మ విపాకం. ఆ కర్మ విపాకం ఏం చెబుతుందంటే స్త్రీలని చెరబట్టేటటువంటి వాడు అంధతామిశ్ర నరకంలో చేరుతాడు. ఈ నరకాసురుడు స్త్రీలను చెరబట్టాడు, వాడు చివరికి అంధతామిశ్ర నరకంలో పడ్డట్టు. అంటే అమావాస్య, చతుర్దశి వాడికి సంబంధించినటువంటి అంతము జరిగినటువంటి సమయం కాబట్టి అంధతామిశ్ర నరకంలో వాడు పడ్డట్టే. దీని నుంచి సమాజం కూడా తెలుసుకోవలసినటువంటి సందేశం ఏమిటి అంటే స్త్రీలను చెరపట్టడము, స్త్రీలకి పై అత్యాచారాలు చేయటము, వాడు ఎటువంటి వాడు అంటే నరకాసురుడు లాంటి వాడని, అంతం చేయదగినటువంటి వాడని, తల్లి చేత కూడా అంతం చేయదగినటువంటి వాడని మనం కొన్ని ఘట్టాల్లో వింటూ ఉంటాం. ఆడపిల్లల్ని వాళ్ళ మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాడిని సహించద్దు, ఉరి తీయండి అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నరకాసురుడు, తల్లి సత్యభామ వాళ్ళకి సంబంధించినటువంటి సంఘటనలు లాంటివే. అందువల్ల తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి అంధతామిశ్రానికి నరకునికి సంబంధించినటువంటిది, దాని నుంచి జ్యోతిష్యుని ఇచ్చేటటువంటిది దీపావళి అమావాస్య అని చెప్పి మనం గ్రహించాలి. ఇందులో ఉన్న మరో సందేశం ఏమిటంటే మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వం వైపు తీసుకువెళ్ళవలసింది అని చెప్పి ఇక్కడ పితృదేవతల సంబంధమైనటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఉన్నది. మనకి భాద్రపద మాసంలో పితృకార్యాలు బహుళపక్షము, మహాలయ పక్షము అని చెప్పి ఆ మహాలయ పక్షంలో పితృదేవతలు వస్తారు. వాళ్ళని ఈనాడు పంపటం జరుగుతుంది అని కూడా చెబుతారు. కొరువులు, కొరకచ్చులు అని చెప్పి మనం దీపావళి నాడు వెలిగిస్తూ ఉంటాం. గోగుపుల్లను అంటించి పైకి చూపుతూ ఉంటాం. ఈ కొరువులు, కొరకచ్చులు అనేటటువంటివి పితృదేవతలకి మార్గం చూపేవి అని చెప్పి చెబుతూ ఉంటారు. అట్లా పితరుల్ని పంపేటటువంటివి, పితృదేవతలకి ఉత్తమ గతులని ఇచ్చేటటువంటిది కూడా. కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ, పితృదేవతలు మృత్యువు పొందినటువంటి పితృదేవతలకి అమృతత్వం, ఉత్తమగతుల్ని కల్పించేటటువంటిది అని చెప్పి కూడా ఈ పర్వదినంలో ఉన్నటువంటి విశేషం. అలాగే విష్ణుమూర్తి చేత పాతాళానికి తొక్కబడినటువంటి బలిచక్రవర్తి ఈ సమయంలో భూలోకానికి వస్తాడు అని చెప్పి కూడా ఒక ప్రఖ్యాతి ఉన్నది. ఆ బలిచక్రవర్తి ప్రజలని చాలా ఆనందదాయకంగా పరిపాలించాడు. అందువల్ల ఆయన రాక అందరికీ ఆనందదాయకమయ్యి అందరూ వెలుగులు చిమ్ముతూ టపాసులు వెలిగించుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ దీపావళిలో ఉన్నది అని చెప్పి తమసోమ జ్యోతిర్గమయ అనే దాంట్లో ఉన్నటువంటి పరమార్థంగా, మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి దాంట్లో పరమార్థంగా చెప్పబడ్డది. ముఖ్యంగా మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి తత్వము ఈ దీపావళిలో ఉన్నది అనుకోవటానికి కారణం ఏమిటంటే కార్తీక మాసం అంతా కూడా అంత క్రితం వర్షాలు కురిసి నేలంతా కూడా తేమ అవటం వల్ల అనేక రకాల చీడపీడలు బయలుదేరుతాయి, క్రిమి కీటకాలు బయలుదేరుతాయి, దోమలు బయలుదేరుతాయి. ఎక్కడైతే తేమ ఉంటుందో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సూర్యభగవానుడు
ఫళఫళలాడుతూ ఉండేటప్పుడు క్రిమికీటకాలు దోమలు ఉండవు. ఈ వర్షాకాలం వల్ల తేమలు ఏర్పడి క్రిమికీటకాలు పెరిగినప్పుడు వీటిని అంతం చేయవలసిన అవసరం ఉన్నది. అవి అంతం చేయకపోయేటట్లయితే రోగహేతువులవుతాయి, మృత్యుహేతువులవుతాయి, అనేక రకాల ప్రమాదం విషజ్వరాలకి వాటికి హేతువులవుతాయి. కాబట్టి వాటిని అంతం చేయాలి. అందుకోసమని ఈ దీపావళి పర్వదినం ఉపయోగిస్తుంది. మనం దీపావళి రోజున దీపాలు వెలిగించటమే కాదు, టపాసు వెలిగిస్తాం. దాంట్లో గంధకము, సూర్యకారము ఇటువంటి పదార్థాలు ఉంటాయి, రజనం. ఇవన్నీ కూడా క్రిమికీటకాలను సంహరించేవి. పురుగు మందులు తయారు చేసేటటువంటి వాటిలో వీటిని వినియోగిస్తారు. అలా పురుగు మందుల్ని వినియోగించటం కాకుండా వినోదంగా టపాసులు కాల్చుకునేటటువంటి నెపంతో వాటిని వెలిగించటం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి పొగకి ఈ క్రిమికీటకాదులన్నీ కూడా అంతమైపోతాయి. అలా ఇందులో గొప్ప ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉన్నది. దీపాలు వెలిగించినప్పుడు కూడా దీపావళి అనేటటువంటి మనం ఎప్పుడైతే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటామో ఆ రోజున మనం దీపాలు పెడతాం. ఇల్లంతా దీపాలు పెడతాం, వాకిట్లో పెడతాం, గోడలిండా పెడతాం, దొడ్లో పెడతాం, చెట్ల దగ్గర పెడతాం, తులసి చెట్టు దగ్గర. అలా పెట్టడం ద్వారా పురుగులన్నీ కూడా వచ్చి అక్కడ పడి చచ్చిపోతాయి. మనం ఒక్క మాట దీపావళి మరుసటి రోజున మనం పెట్టినటువంటి ప్రమిదల దగ్గర చూస్తే ఒక్కొక్క ప్రమిద దగ్గర ఒక గుట్ట, ఒక గుప్పెడి పురుగులు చచ్చి ఉంటాయి. అట్లా లోకమంతా దీపావళి దీపాలు పెట్టారనుకోండి, బల్బులు వెలిగిస్తే దాంట్లో విశేషం లేదు. దీపావళి నూనె ఒత్తులు వెలిగించటం వల్లనే, ఆముదం ఒత్తులు వెలిగించటం వల్లనే దీపావళి యొక్క పరిపూర్ణత ఉన్నది. మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి సూత్రం ఉన్నది. అలా ఈ క్రిమికీటకాదులని వాటికి నేత్రచాపల్యం ఎక్కువ, కాంతి కనపడితే నేరుగా వచ్చి దాని మీద వాళ్తాయి. అట్లా ఈ దీపాలు పెట్టడం వల్ల పరోక్షమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే దాన్ని హింస కింద తీసుకోకూడదు. అది హింస అనుకుంటే మనం పోతాం, రోగాలు వచ్చి జనహింస జరుగుతుంది. ముఖ్యంగా వాటిని చంపటం లెక్క కాదు ఇది. మనం దీపాలు పెట్టాం, అవి పరోక్ష ప్రయోజనాలు, ప్రత్యక్ష ప్రయోజనాలు వాటిని చంపటం కోసమనే మనం పెట్టినవి కాదు. దీని వెనకాల అనేక ఆధ్యాత్మిక దృక్కోణాలు ఉన్నాయి. వాటి కోసం మనం చేశాము. ఆ ఫలితాల్లో ఈ క్రిమికీటక హింస జరిగింది. అది హింస కాదు, వాటికి సుకృతమే అని అన్నారు. దీపావళి నాటి దీపాల వల్ల సంవరింపబడేటటువంటి వాటిలన్నిటికీ అది సుకృతమే చేకూరుతుంది, ఆ పర్వం వల్ల వచ్చేటటువంటివి అని చెప్పి కూడా చెప్పారు. అట్లా ఈ ఒత్తులు వెలిగించడం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఈ 5 రోజులు జరుగుతుంది. నిధన ద్వాదశి నుంచి జరుగుతుంది, నిధన త్రయోదశి నుంచి జరుగుతుంది. ఆశ్వీజ బహుళ అమావాస్యే కాదు దీపావళి, దానికి ముందు రోజు చతుర్దశి, దానికి ముందు రోజు ఉన్నటువంటి నిధన త్రయోదశి, ఆనాడు కూడా 4 ఒత్తుల దీపాలు వెలిగించటము, పితృదేవతల కోసమని 4 ఒత్తుల దీపాలు వెలిగించటం అది జరుగుతాయి. అక్కడి నుంచే దీపాలు వెలిగించటం. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని అక్కడి నుంచే ఆరంభం అవుతుంది. అట్లాగే నరక చతుర్దశి నాడు కూడా తెల్లవారుజామున టపాసులు వెలిగించి స్నానం చేయాలి. తప్పకుండా తెల్లవారుజామున టపాసులు వెలిగిస్తారు తలంటి స్నానం చేసేవాళ్ళు. అలాగే ఈ తలంటి స్నానం చేసేటప్పుడు కూడా ఉత్తరేణి మొదలైనటువంటి మండలిని వేడి నీళ్లలో తిప్పి, అంటే దాని వెనకాల కూడా ఆరోగ్య సూత్రమే. ఇట్లా అనేక రకాల మృత్యోర్మ అమృతంగమయ, అమృతత్వం వైపు, ఆరోగ్యం వైపు మనకు తీసుకెళ్లేటటువంటిది ఈ పర్వదినం. నరక చతుర్దశి నాడు స్నానం చేశాక కూడా దీపాలు వెలిగించటం ఉంటుంది. అలా అమావాస్య నాడు విశేషంగా వెలిగిస్తాం. ఈ వెలుగుల వల్ల
వీటితో పాటు వేడి ఉంటుంది కాబట్టి క్రిమికీటకాదులన్నీ కూడా నశించటము. రెండవది దీపావళి సామగ్రి టపాసులు, వీట్ల వల్ల కూడా అవి నశించడం జరుగుతుంది. అసలు ఈ టపాసులు అనేటటువంటివి సూర్యభగవానుడు ప్రసాదించిన విద్య అండి. ఆయన సత్రాజిత్తుకి ఇచ్చాడు ఈ విద్యని. సత్రాజిత్తుకి ఇచ్చాడు కాబట్టే దీపావళి సత్యభామ విజయానికి సంబంధించినటువంటి దీపావళి ఆ టపాసులతో మోగుతూ ఉన్నది. కాలాంతరానికి వచ్చేటప్పుడు ఇప్పుడు టపాసులు అనేక సమయాల్లో మోగుతున్నాయి. రాజకీయ నాయకులు విజయం సాధిస్తే టపాసులు మోగిస్తారు. అట్లాగే ఎవరైనా చనిపోయినా కూడా అబాయి చుబాయిలు వెలిగించడము అట్లాంటిది జరుగుతూ ఉన్నది. ఎందుకు ఏది చేశారు అనేది కూడా తెలియని పరిస్థితిగా కాలమాన పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పు అది. మొత్తానికి ఈ వెలిగించినటువంటి దాని యొక్క పరమార్థము ఆరోగ్య సూత్రము అని చెప్పి మనం గ్రహించాలి. నరక బాధల నుండి, యమబాధల నుండి పితృదేవతలను ఉద్ధరించేదిగా కూడా దీన్ని మనం గ్రహించాలి. చతుర్దశ్యాంతు ఏ దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణా సర్వే నరకాత్ స్వర్గమాప్యు అని చెప్పి ఎవరైతే 4 ఒత్తులు వెలిగించి దీపం చతుర్దశి నాడు పెడతారో వాళ్ళ యొక్క పితృదేవతలు నరకాల నుంచి ఉద్ధరింపబడి స్వర్గాన్ని పొందుతారు అని చెప్పబడ్డది. ఇలా అనేక పరమార్థాలు ఈ దీపావళిలో ఉన్నాయి. వర్షాకాలం వెళ్ళినటువంటి ఈ కాలంలో ఎవరినైనా సరే దీపావళిలాగా ఎందుకు, కొన్ని ఊరికినే టపాసులు ఏవో లేదు గంధకమో సూర్యకారమో కాస్త తగలేయండి అని చెప్తే సరిపోతుంది కదా, దీనికోసం ఈ రూపం ఎందుకు అని చెప్పి కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. మహర్షులైనటువంటి వాళ్ళు, మహనీయులైనటువంటి వాళ్ళు మన మేలు కోరి ఈ పర్వదినాలను ఏర్పాటు చేశారు. పండగ రూపంలో వాటిని కాల్చమంటే అహమహమికయా పోటీతో వాళ్ళకంటే మనం ఎక్కువ కొనుక్కోవాలని చెప్పి కొనుక్కుని ఆ టపాసులు వెలిగించి రోగక్రిములు పోవటానికి కృషి చేస్తున్నారు. కానీ అలా కాక ఊరికినే రోగక్రిములు పోగొట్టడం కోసమే కాస్త సూర్యకారము గంధకము ఇటువంటివి తగలేయండి అంటే ఎవరు తగిలేస్తారు? అది జరగదు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తించాలి సమాజం అంతా కూడా. ఈ దీపావళి పండుగ అనేటటువంటిది కేవలము ఆధ్యాత్మికపరమైంది, ఒక మతానికి సంబంధించినటువంటిదిగా భావించకూడదు. ఇది సామాజిక పర్వము, సమాజ శ్రేయస్సు కోసం జరిగేటటువంటిది. దీపావళి నాడి దీపాల వల్ల క్రిమికీటకాదులు దోమలు పోతాయి అంటే ఏ మతం వాళ్ళవి? హిందూ మతం వాళ్ళకి కుట్టే వాళ్ళవే దోమలు పోతాయా? ఇతర మతాల వాళ్ళకి కుట్టవా? కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మతపరమైనటువంటిది కాదు, అందరం చేసుకోవాలి, సమాజ శ్రేయస్సు కోసమని మహర్షులు అందించినటువంటి సందేశము అని చెప్పి గ్రహించాలి. అంతేగాని ఒక మతానికి సంబంధించింది అని కొందరు భావించటం వల్ల ఏమవుతున్నారంటే ఎట్లాగైనా సరే దీనికి అడ్డం పెట్టాలి, ఈ దీపావళి జరగకుండగా చెయ్యాలి, ఈ దీపావళి వెలుగులన్నీ కూడా వాళ్ళ కళ్ళల్లో చీకట్లు అయిపోతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వీటి వెనకాల ఉన్నటువంటి సామాజిక స్పృహ, సామాజిక ప్రయోజనాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా దీపాలు వెలిగించాలి, అట్లాగే టపాసులు వెలిగించాలి, ఆరోగ్య సూత్రాంగా దీన్ని గ్రహించాలి. మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి పరమార్థం దీంట్లో ఉన్నది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ తేమ వాతావరణం వీటి ద్వారా శ్వాస కాస మొదలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ప్రమాదం ఈ కాలంలో ఉంటుంది. అటువంటి కఫ వికారాలు, అగ్నిమాంద్యాలు అవి పోవటానికి కూడా ఈ పర్వదినాలు మనకు ఉపకరిస్తాయి. ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దీపావళి పర్వదినం మొదలు కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెట్టడం ద్వారా, ఉపవాసాదులు చేయటం ద్వారా ఈ కఫ వికారాలు, శ్వాసకాశ వ్యాధులు మొదలైనటువంటి వాటి నుంచి మనం బయటపడతాం. మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి సూత్రం దీంట్లో ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నేత్ర చాపల్యాలు కూడా వీటి వల్ల పోతాయి అని చెప్పి చెప్పబడ్డది. అలా ఈ దీపావళి నాడు
మనం కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా అనేక రకాల ప్రయోజనాల్ని సాధించుకుంటాం. ఈ దీపావళికి అన్ని యుగాలతో కూడా సంబంధం ఉన్నది. కృతయుగానికి సంబంధించి బలిచక్రవర్తి రాక వీటికి సంబంధించినటువంటిది ఉండంగా, త్రేతాయుగంలో భరతమిలాప్, శ్రీరామచంద్రుడు భరతుణ్ణి కలిసినటువంటి రోజు అని చెప్పి ఆ రోజున విశేషంగా కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లాగే కేదారేశ్వర వ్రతము నిర్వహించుకోము. ఆ విధంగానే కృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి ద్వాపరయుగానికి సంబంధించినటువంటి నరకాసుర వధ చేయటము, కలియుగంలో శాతవాహన మహారాజు ఆయనకి సంబంధించినటువంటి పర్వదినంగా కూడా దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా 4 యుగాలకి సంబంధించినటువంటి చరిత్ర ఈ దీపావళి పర్వదినం యొక్క వెనకాల ఉన్నది. ఇన్ని రకాల పరమార్థాలు ఉన్నటువంటి దీపావళిని మనము సక్రమంగా వినియోగించుకోవాలి. ఈ దీపావళి అమావాస్య సముద్ర మథన సమయంలో పుట్టినటువంటి లక్ష్మీదేవి యొక్క జనన సమయం కూడా. అందువలనే ధనలక్ష్మి పూజ కూడా ఈరోజు చేస్తాం. దాంతోపాటు దరిద్రపు పెద్దమ్మని వెళ్ళగొడతాం. దీపావళి రోజు రాత్రి చాటలు పళ్ళాలు తీసుకుని మోగిస్తూ ఊరు బయట దాకా పరిగెత్తి దరిద్ర పెద్దమ్మని నెట్టేసేయటము, లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవటం కూడా ఈ పర్వదినంలో ఇమిడి ఉన్నది. అట్లా ఈ పర్వదినం వెనకాల ఉన్నటువంటి పరమార్థాలని గ్రహించి, ఆరోగ్య సూత్రాలని, జ్ఞాన సూత్రాలని గ్రహించి ఏవో సంకుచిత భావాలతో వీటిని తిరస్కరించేటటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా ఈ పర్వదినాన్ని చేసుకుని సమాజము యొక్క ఆరోగ్య ప్రయోజనానికి పాటుపడాలి అని తెలియజేస్తూ స్వస్తి.